హాయ్ హలో నమస్తే. మరి యొక్క ఫజల్ మరియు మ్యాజిక్తో మీ ముందుకు చూడండి. దీన్ని కూడా క్షుణ్ణంగా గమనించండి. మెరగ మేత వేయండి. ఫజిల్ అంటూ మ్యాజిక్ అనుకోవచ్చు, ఫజిల్ అనుకోవచ్చు. ఓకే, చూడండి. ఇక ఫజిల్కి వెళ్దాము. చూడండి, ఇక్కడ 4 కాయిన్స్ 4 కాయిన్స్ 4 కాయిన్స్ 4 కాయిన్స్ 4 కాయిన్స్ 4 కాయిన్స్ అంటే ఇటు పక్క లెక్కేస్తే 12 కాయిన్స్. ఇట్లా నిలువు అడ్డము లెక్కేస్తే 12. ఓకే, మనకి ఇటు సంబంధం లేదు. నిలువు అడ్డము, నిలువు 12, అడ్డము 12. ఓకే, అర్థమైంది కదా. చూడండి, ఇందులో నుంచి 2 కాయిన్స్ తీద్దాం. ఎక్కడి నుంచి అయినా దిగొచ్చు, ఎలాగైనా దిగొచ్చు. ఇక్కడ దిగాలని నిబంధన ఏమి లేదు. మీ ఇష్టం ఎక్కడికి తీసుకోవచ్చు. మనకి ఎస్టేట్ లేదు కాబట్టి మనమే చేయటమే. సరే, 2 కాయిన్స్ తీస్తున్నాం. ఒక కాయిన్స్ ఇక్కడి నుంచి తీసా, ఇంకొక కాయిన్ ఇక్కడి నుంచి తీసా. ఇప్పుడు ఇటు చూస్తే 4 3 7 4 11, 4 3 7 3 10, ఇటు పక్క 10, ఇటు పక్క 11. ఇప్పుడు ఏం చేయాలంటే 2 కాయిన్స్ తీసాము కాబట్టి ఇందాక ఇటు లెక్కెత్తే 12 ఉన్నాయి, ఇటు లెక్కెత్తే 12 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇటు లెక్కేసినా 12 రావాలా, ఇటు లెక్కేసినా 12 రావాలా. మీరు ఎలా అయినా కాయిన్స్ సర్దుకోండి, ఎక్కడి నుంచి అయినా తీసుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, మీ ఇష్టం. కాబట్టి ఇటు లెక్కేసినా 12 రావాలా, మొదట్లో ఉన్నలాగా. ఇటు లెక్కేస్తే 12 రావాలా, మొదటలాగా. మీ ఇష్టం. కాయిన్ ఎక్కడి నుంచి అయినా తీసుకొని పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, ఎక్కడి నుంచి అయినా తీయండి. ఈ లైన్ లెక్కేస్తే 12 ఉండాలా ఇందాకట్లాగా, ఈ లైన్ లెక్కేస్తే 12 ఉండాలి ఇందాకట్లాగా. ఓకే, ఆలోచించండి. మెదడు మేత ఎట్టైనా పెట్టుకోండి. సరే, ఈ కాయిన్ తీసుకొని మనము ఇక్కడ పెడదాము. ఇక్కడ కాయిన్ ఇక్కడ పెడదాం. పెడితే ఏమైంది? 4 4 8 11 4 4 8 11 వచ్చింది. మరి 12 రావాలా మనకి. ఇది ఫజల్. ఇందాక 12 వచ్చినా ఇప్పుడు 12 రావాలా. కాబట్టి ఇది కాదు. ఆలోచించండి మీరు. ఓకే, సరే. మీ స్ఫోటకు వచ్చిందో రాలేదు తెలియదు, మనం చేద్దాం. చూడండి, ఇందాక ఏం చెప్పుకున్నాం? 12 ఉన్నాయి, ఇటు 12 ఉన్నాయి. ఈ 12 రావాలా 2 కాయలు తీసినప్పటికీ. సరే, ఒక కాయలు ఇక్కడి నుంచి తీశాను, ఇక్కడ పెట్టా. ఇక్కడి నుంచి ఒక కాయ తీశాను, ఇక్కడ పెట్టా. ఇప్పుడు లెక్కేయండి. ఇందాక 12 వచ్చినాయి, ఇందాక 12. ఇప్పుడు చూసుకోండి. 6 3 9 3 12. ఓకే, 3 6 9 3 12, 6 3 9 3 12. అంటే ఎటు బట్టిలో మళ్ళీ 12 వచ్చేసినాయి. ఓకే, ఇది ఫజల్. 6 3 9 12, 6 3 9 12. ఓకే, మరలా 2 కాయలు తెద్దాం. 2 కాయలు తెద్దాం. ఎక్కడి నుంచి అయినా తీసుకోండి, మీ ఇష్టం. సరే, మనం చేద్దాం. ఇక్కడి నుంచి ఒక కాయని తీశాను, ఇలా పెట్టాను. ఇక్కడి నుంచి ఒక కాయని తీశాను, ఇక్కడ పెట్టాను. 4 కాయలు తీసాం. ఇప్పుడు మునపట్లాగే 12 రావాలా, 12 రావాలా. ఇది ఫజల్. ఆలోచించండి. మెదడు మేత సమాధానం వెతకండి. సరే, మనం చూద్దాం. ఇది ఇక్కడ పెట్టామనుకో 4, ఇది ఇక్కడ పెట్టామనుకో 4.
4 4 8 4 12, 4 2 6 2 8, ఇటు 8 వచ్చినా ఇటు 12 వచ్చినాయి. కరెక్ట్ కాదు. మరి ఎలా ఆలోచించండి. సమాధానం దొరుకుతుంది. ఫజిల్ అంటేనే సమాధానం తిక్కిరి బిక్కిరిగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, సరే ఏం చేద్దాం చెప్పండి. ఇది ఒకటి పెట్టాం, ఇటు ఒకటి పెట్టాం. అంటే 4 3 7 3 10, 4 3 7 3 10, చూస్తే 10 వచ్చినాయి. మనకు 12 రావాలి. ఓకే, ఆలోచించండి. మెదడుగా మేత. సరే 6 12 రావాలి కదా, చూద్దాం, మళ్ళా చూద్దాం. ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను. లెక్క అయ్యండి. ఇప్పుడు లెక్క అయ్యండి. 4 4 8 2 10 2 12, 8 2 10 2 12. ఓకే, 12 12 సరిపోయిందా? 1 2 3 4 4 8 2 10 2 12. తొలిత ఏం చెప్పాము? 12 12 రావాలి, అదే 12. 4 కాయలు తీసాము ఇక్కడ. మళ్ళా 2 8 2 10 12. ఓకే, ఇది 10. పైగా ఇంకొక స్టెప్, ఇందులో నుంచి మరలా 2 తీసేసి ఎక్కడి నుంచి సరే మళ్ళీ 2 తీద్దాం. 2 తీస్తే మళ్ళీ 12 రావాలి. ఆలోచించండి, మెదడుకు మేత. సరే తీద్దాం. ఇక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి తీసాం. అంటే 6 కాయలు తీసాం. ఇప్పుడు లెక్కేయండి. 12 రావాలి. ఇటు బట్టే 12. 4 4 8 2 10 2 12, 8 9 10 వచ్చినాయి. ఇటు 10 ఇటు 12 వచ్చినాయి. మరి ఇటు 12 వచ్చినప్పుడు ఇటు కూడా 12 రావాలి. ఎలా చూడండి. ఇంకా లేట్ ఎందుకు మనకి? లెక్కేయండి. 1 2 3 4 5, 5 10 11 12, 10 11 12. ఓకే, మనం తొలిత ఎటు పట్టిన 12 చూపించాం. దాంట్లో దపాల వారీగా 2 2 కాయలతో 6 కాయలు తీసినాం. 6 కాయలు తీసినా కూడా 12 ఉన్నాయి. ఓకే, ఇది ఫజిల్. ఓకే, ఇది ఫజిల్. మీరు కూడా ఇది మీ దగ్గర చిన్నపిల్లల దగ్గర చూపించండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గమ్మత్తు కాదు, ఆశ్చర్యం ఎలా వచ్చింది అనేది. కానీ కాయిన్స్ పెట్టడంలోనే ఉంది దీని యొక్క కిటుకు. ఓకే, ఏమంత పెద్ద విషయం కాదు. చూశారు కాబట్టి మీరు కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఒక ప్రజలతో మీ ముందుకు తర్వాత.